మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూ ఉండండి. భజన సమాజం బాబాగారి మీద భక్తి. ఒకసారి భజన సమాజం బాబాగారి వద్దకు వచ్చింది. అందులో భార్యకు బాబాగారి మీద అమితమైన భక్తి. ప్రతిరోజు భార్య, భర్త, వదిన గారు, కూతురు భజనలు చేస్తూ కీర్తనలు పాడేవారు బాబా మీద. సమాజంలో భర్తకు బాబా మీద అంత భక్తి లేదు. బాబా ఏదైనా ఇస్తాడని ఆశతో రోజు పాటలు పాడుతూ ఉండేవాడు. ఒకసారి ఆమెకు బాబా భజన సమయంలో శ్రీరాముల్లాగా బాబాగారు సాక్షాత్కరిస్తారు. కన్నుల నుండి ఆ సమయంలో ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి. ఆమె చాలా తన్మయరాలు అయినది. ఆ సమయంలో కొద్ది రోజుల తరువాత ఆమె భర్తకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతను ఒక పెద్ద వీధిలో నడుస్తూ ఉంటే పోలీసులు వచ్చి అతన్ని బంధిస్తారు. అతన్ని పంజరంలో ఉంచుతారు. అతను, బాబా, నీ పేరు ప్రఖ్యాతులు విని నీ పాదాలను ఆశ్రయించడమే, నీ స్వయంగా ఇక్కడ ఉండగా మాకు ఎందుకు ఈ ఆపద వచ్చింది అని ప్రశ్నిస్తాడు. నీవు చేసిన కర్మ ఫలితము నీవు అనుభవించవలను. బాబా సమాధానం, నేను తెలియక గత జన్మలో ఏ పాపమైనా చేసి ఉంటే అది నీ ఎదురుగా ఎండు గడ్డి వలె కాల్చి వేయాలి అని అంటాడు. బాబా సమాధానం, నీకు నాపై అంత విశ్వాసం ఉందా అని బాబా అడుగుగా, ఉన్నది అని భక్తుడి సమాధానం. అయితే కళ్ళు మూసుకో, బాబా ఆజ్ఞ. కళ్ళు తెరిచి చూచేటప్పటికి పోలీసులు రక్తపు అడుగులలో ఉంటారు. చుట్టూ రక్తం. అందరూ కళ్ళు తెరిచేటప్పటికి అతను చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పరిశీలించి చూస్తాడు. పోలీసులందరూ చచ్చిపడి ఉంటారు. అప్పుడు బాబా అంటారు, నీవు ఇప్పుడు పట్టుబడితివి, అధికారులు నిన్ను జైల్లో వేస్తారు అంటారు. ఇప్పుడు అందుకు అతడు బాబా పాదాలు పట్టుకుని, బాబా, ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవారు ఎవరూ లేరు, నన్ను కాపాడు అని పాదాలు పట్టుకుంటాడు. మరల కన్ను మూయమని బాబా సమాధానం చెప్తారు. అతడు ఆ విధంగానే చేస్తాడు. కళ్ళు తెరు, బాబా ఆజ్ఞ. కళ్ళు తెరిచి చూచేటప్పటికి పంజరం నుండి అతడు బయటపడతాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న నమస్కారానికి పూర్వ నమస్కారానికి తేడా ఉన్నదా లేదా? బాబాగారి ప్రశ్న. తేడా ఉంది బాబా. మొదట నేను నమస్కరించినది నీ వద్ద నుండి డబ్బులు ఆశిస్తున్నా, నమస్కారం బాబా. ఇప్పుడు నమస్కరిస్తున్నది నీవే సర్వస్వం. నన్ను ముందు వెనక ఉండి నన్ను నడిపించే మార్గం నాకు కనబడింది. నా వెలుగు, నా సర్వస్వం నువ్వే అని పాదాలను ఆశ్రయిస్తాడు భక్తుడు. తరువాత బాబా ఆశీర్వచనం తీసుకుని వారి యాత్రను కొనసాగిస్తారు. వారు బాబా మీద అనేక పాటలు, భజనలు పాడి యాత్ర కొనసాగిస్తూ జీవితం వెళ్ళబారుస్తారు. ఇదండి బాబాగారు చేసిన అద్భుతము. శిష్యుణ్ణి ఎలా దారిలో తెచ్చుకోవాలో బాబాగారికి బాగా తెలుసు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.